तेलंगाना के वजीर तालीम सबिता इंदिरा रेड्डी ने कहा कि अगर माँ बच्चे को जन्म देती है तो असतज़ा इसे जिंदगी गुजारना सिखाते हैं। यौम असतज़ा के मौके पर हैदराबाद के रविंद्र भारती थिएटर में रियासती वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव के साथ मुनक़िदा तकरीब से खिताब करते हुए सबिता इंदिरा रेड्डी ने कहा कि तमाम असतज़ा को तालीम की तरक्की के लिए काम करना चाहिए। उन्होंने निशानदही करते हुए कहा कि कोविड की वजह से कई शोबेजात को नुकसान उठाना पड़ा है। उन्होंने कहा कि तालीमी निज़ाम में भी कई तब्दीलियां आई हैं। उन्होंने कहा कि इस साल सरकारी स्कूलों में तलबा की तादाद में इजाफा हुआ है। तकरीबन 2.50 लाख तलबा ने सरकारी स्कूलों में दाखिला लिया है। 1,20,000 से ज्यादा प्राइवेट स्कूल्स में दाखिले पाए हैं। उन्होंने जोर देते हुए कहा कि तलबा और अखलाकी और इंसानी इख्तिदार को फरोग देने की जरूरत है। दोनों उज़रा ने रियासती हुकूमत की जानिब से बेहतरीन असतज़ा को नवाजा। खबले अजीज शहर के टैंक बैंड पर मुनक़िदा तकरीब में सबिता इंदिरा रेड्डी ने सर्वेपल्ली राधा कृष्णन के मुजस्समे पर फूल निछावर किए और इनकी खिदमात को याद करते हुए इनको भरपूर खराज अक़ीदत पेश किया। ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే అది విద్యారంగంలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన సందర్భం ఉందని కూడా గుర్తు చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో రాష్ట్రం ముందంజలో దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే దేశంలో ఏ దాంట్లో తీసుకున్నా మన తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అది ఇరిగేషన్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు. మరి విద్యారంగంలో కూడా ఆ విధంగా ముందు నిలపాలంటే అది మీ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మాత్రం నా ప్రగాఢ విశ్వాసం. త్రిమూర్తుల తర్వాత పరబ్రహ్మలుగా మిమ్మల్ని చూసిన స్థానం మన భారతీయ సంస్కృతిది. కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు బతుకును నేర్పిస్తారనేది వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. మరొక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. దయచేసి మీరు పని చేస్తున్న దగ్గర ఒక డ్రాప్అవుట్ లేకుండా కూడా చూసుకోండి. మీరు పని చేస్తున్న దగ్గర ఏ పిల్లలు కూడా చదువుకోకుండా ఇంటి దగ్గర ఉండడానికి అవకాశం లేకుండా దయచేసి మీరు మోటివేట్ చేయండి. అక్కడున్న పేరెంట్స్ని మోటివేట్ చేయండి. ఈరోజు ఈ సమాజానికి నిర్మాతలు మీరు కాబట్టి ఈ సమాజాన్ని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ముందుకు పోవడానికి ప్రొఫెసర్ జయశంకర్ అదేవిధంగా వారితో పాటు రాధాకృష్ణ గారి వారసులుగా మీరందరూ కూడా ఈరోజు ఈ జాతి నిర్మాతలుగా మరొక అడుగు ముందుకు వేయబోతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ